અને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम છે હોઈ ગઈ રાત અને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम છે मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग वेर जुए तारी बात जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेर जुए तारी बात रे जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेर जुए तारी बात रे छुप के तुम्हें देखा मैं करूं सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जो गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग वेर जुए तारी बात जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेर जुए तारी बात रे जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेर जुए तारी बात रे मानी नंगर तंगाटी घुमर नंगर
సో ఈ రోజు మొత్తానికి అయితే మీరు స్పెషల్ వీళ్ళకి కూడా ఏదో ఒక టీం తీర్చాలనుకుంటున్నారు. అక్కడ నుండి వచ్చిన కాబట్టి సో హైదరాబాద్ ఏం తానేసుకొని చూసి వెళ్ళాలి అంటే విశాల్ దావస్ అట్లా ఉండాలి. సో ఇది నా స్టోరీ ఉంటుంది కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి టీముని మీరు చూడడం వల్ల మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. అన్నిట్లో ఒకటే క్వశ్చన్, మీ పేరు చెప్పండి సార్. శ్రీనివాసరావు. ఏం చేస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు? బిజినెస్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్లో కొన్ని టిప్స్ ఉంటాయంట కదా, ఇలా సక్సెస్ కావాలి అంటే ఒక టిప్స్ చెప్పండి. సక్సెస్ ఒక వెనుక నుండి మీ ఆవిడ గారు ఉన్నారా లేకపోతే ఒకే కృషి బాగుంటుంది కదా మీ పేరు? ఆదిరెడ్డి గారు. సూపర్. అసలు ఎన్టీఆర్ ఫ్యానా మీరేమన్నా? సో ఎన్ని ఎకరాలు నాకు తెలిసి మొత్తం ఒక 100 ఎకరాలు ఉందా 200 ఉందా? ఎట్లా ఫాస్ట్ ఉంది అసలు? సూపర్. అసలు నిజంగా మీరు ఉండాలి, ఎందుకంటే మీరు పండిస్తేనే ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ఉన్నటువంటి బిజినెస్ చేయడానికి అడుగుగా ఉంటుంది కదా. అంటే విజయ్ వాళ్ళ పేరు పెట్టిన మరోసారి స్వాగతం సోదరులు. ద ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మీకు హెల్ప్ చేసినటువంటి अल्लू बड़े करार करमना लालू बड़े करारे चढ़ चढ़ के चौबार करमना सीटू अच्छा मारे मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़िया दे नाल बहुत स्वीट है मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़िया दे नाल बहुत स्वीट है ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल फूल करने में कूल तू बड़ी तेज कटारी है शगन तरीके लगन तरीके हमने कर दी तैयारी है नचते ने सारे रल मिल के आज हिल डुल के ले सारे के सारे नजारे नचते ने सारे रल मिल के आज हिल डुल के ले सारे के सारे नजारे आसमानों का సో ప్లీజ్ ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్న వాళ్ళు క్లాప్స్ అండ్ ఎవ్రీబడీ అసలు రౌడీ అండ్ పీపుల్ కోసం మీరు అందరూ ఎంకరేజ్ సూపర్.
కాబట్టి బట్ మీ అందరినీ కంపల్సరీ నేను ఒక 1 hour ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటే సో మీ టేబుల్కి మీకు ఆపోజిట్ ఒక టేబుల్ ఉంది, తర్వాత ఆ టేబుల్ కూడా పెడదాము. ఒక 5 minutes కాకుండా ఒక 3 seconds మాత్రమే మీకు టైం ఇస్తే అలా మ్యూజిక్ వేయండి. మ్యూజిక్కి తగ్గట్టు మీరు ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ బాడీ ఏదైతే క్యాప్ తీసేసి మీరు ఇలానే పెట్టేసుకొని ఫాస్ట్ వాటర్ తాగేసేయాలి. సో అది ఈజీగా చేస్తారని నేను అనుకుంటున్నా. రెడీ పెట్టాలి. సో నేను 5 కౌంట్ చేసే లోపు బాడీ మీరు తీసేసుకొని ఫాస్ట్గా మీరు వాటర్ తాగాలి. పక్కన పెట్టేసి ఏం కండక్ట్ చేద్దాం. రెడీ 3, 2, 1 go start. Very good, super. ఆగి తాగాలి. ఇక్కడ సరే మేడం ఫస్ట్ మేడం దీపిక గారు, సో రియల్లీ సూపర్. దీపిక గారు మీరు మీరే వస్తారనుకుంటా. సో మేడం లాస్ట్ ఒక 1 second కూడా ఆపలేదు, 1 minute లో కంప్లీట్ చేశారనుకుంటా కదా. సూపర్, థ్యాంక్ యూ. సేమ్ ఇదే బట్ మీరు పైకి మనకి దాన్ని అలానే పెట్టేసుకుని దాన్ని ఫాస్ట్ ఎవరైతే కావాలో వాళ్ళు మంచి ఇక్కడ నేను ఆఫ్ చేస్తాను. రెడీ సాంగ్ ప్లే చేయండి. 5 అప్లోడ్ చేస్తే అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 5, 4, 3, 2, 1 go start. పావని గారు ఫస్ట్ ఉన్నటువంటి మేడం గారు. సో మీరిద్దరు ఇలా అనిపించింది చెప్పారు. లాస్ట్ వరకు వెళ్ళాలని ఆడలేదు. మీకు ఎలా అనిపించింది? కష్టంగా సూపర్ చెప్పండి. మీరే ఆడడానికి మీకు మీరు ఎలా గేమ్ మీరు ఆడండి. రెడీ? సో రెడీ భయ్యా? 3, 2 కంప్లీట్ చేసేసి white color side kadanga the place no white color that's the place request only just to hands deepga garni chaala ఆశ పెట్టిన మీ మీద జస్ట్ ఇలా హ్యాండ్స్ ఇక్కడ అంతే. ఓన్లీ జస్ట్ 1 step మీరు అందమైన బాంబులే కదా. హ్యాండ్స్ పట్టుకోండి, జస్ట్ ఓన్లీ హ్యాండ్స్. ఒక చిన్న స్టెప్ పెట్టండి మీరు అందరు ఫస్ట్ అండ్ ఫార్వర్డ్ చేస్తారు. ఏ సాంగ్ పెట్టుకుంటారు? లేటెస్ట్ సాంగ్స్ ఏమైనా జస్ట్ హ్యాండ్స్ పెట్టుకోండి. సార్ ఒక్క నిమిషం మీరు అక్కడికి వెళ్ళండి, జస్ట్ ఒక ఫోటో కోసం మాత్రమే. జస్ట్ ఓన్లీ ఫోటో. ఏదైనా మంచి సాంగ్ నాకు గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా మీరు. థ్యాంక్ యూ. 2 minutes. రెగ్యులర్గా మీరు ఇలా ఎంజాయ్ చేయాలి కదా. సో ఉమ్మా మేడం గారు మీకోసం పింక్ కలర్ బ్లౌజ్ మేడం గారు మీరే ప్లీజ్ 1 minute. థింగ్ ఈజ్ స్పెషల్. సో ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది బాగుంది అని చెప్పినప్పుడు మీకు ఎప్పుడైనా సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఏదైనా గిఫ్ట్స్ ఉన్నాయా? ఏ గిఫ్ట్ లేదా? ఇంత మంచి జ్యువెలరీ పెట్టుకున్నారు కదా, మీకు చెప్పండి, మీకు ఏదైనా స్పెషల్ ఉందా? థింక్ చేయకండి, ఏదో
చెప్పండి ఒకటి చెప్పండి. ఉమా గారు మేడం ఎలా థింక్ చేస్తున్నారంటే My daughter's wedding. వెరీ గుడ్ సూపర్ మీకు My son's wedding. Both of them got married in the same week. Not to each other, but అని క్వశ్చన్లో ఉండిపోతున్నా ఇదేంటి ఇలా ఎలా కుదిరింది అని చెప్పేసి సూపర్. one week my son got married. నేను నమ్మచ్చా సీరియస్లీ సత్తర్ మమ్మీ సూపర్ దీపిక గారు. సో నిజంగా నేను యాక్చువల్గా ఒక 5th క్లాస్ మినిమం 4th క్లాస్ అనుకున్నా. మీరు మరీ సో మేడం మీరు Everything is a special day for me. ఏం చెప్తారు ఒక మాటలో సార్ గురించి చెప్పాలంటే మీరు? Exact word I don't able to express it. Every thought and action is a new for me. సూపర్ సార్ మళ్ళీ అడగకుండా చెప్పేసి చెప్పండి. మీ జ్యువెలరీ చాలా ఇలా మెరిసిపోతుంది, చాలా అట్రాక్ట్ చేస్తుంది ఇలా చెప్పేసి మీ ఆయన గారి గురించి బాగా కోపం వచ్చినప్పుడు అబ్బా అనుకున్న డే ఏదన్నా ఉందా ఇన్ని సంవత్సరాలలో? మిమ్మల్ని స్పెషల్గా అడిగా క్వశ్చన్. ఒక్కసారనా అన్నట్టుగా చెప్తున్నారు. చెప్పండి. ఉంది ఒక్కసారి కూడా చెప్పలేదా? సీరియల్స్ చూసినప్పుడు నాకు టీ పెట్టి అన్నప్పుడు రిమోట్ మీద మీ ఆయన న్యూస్ ఏమైనా చూస్తూ ఉంటారా? ఎవరు ఫాలో అవ్వాలి. ఈ శారీ బాగుందా, ఈ గ్రూప్లో ఇది పెట్టిందా, ఈ జ్యువెలరీ చాలా బాగుందా, నేను నెక్స్ట్ టైం ఈ జ్యువెలరీ కొనుక్కోవాలి. ఇంకా మీరు చెప్పండి అసలు ఎక్కడ తగ్గేదే లేకుండా ఇంత క్యూట్గా ఇంత నీట్గా. నాకు తెలిసి ఉమా మేడంకి బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా మీరు కదా. ఎక్కడికైనా మీరిద్దరు బాగా బాండింగ్తో ఉండేలా ఉన్నారు. చెప్పండి ఉమా మేడం గారి గురించి చెప్పాలంటే మీరు ఒక మాటలో ఏం చెప్తారు? Both are very nice persons, very good friends to me. స్పెషల్గా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఏది బాగా చేసి పెట్టింది, ఈ రెసిపీ బాగుంటుంది అనగానే మీకు చేసి పెట్టేది ఏంటి? She stays in me. అందుకే పక్క వాళ్ళు చేస్తే మేడం నచ్చాయి అనుకుంటా, అందుకే తొందరగా చెప్పడం లేదు. చెప్పండి మీకేంటి స్పెషల్ పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు మీకేంటి స్పెషల్ మ్యారేజ్ లైఫ్లో? My 25th anniversary was a great surprise to me. ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా మీరు సార్కి స్పెషల్గా? సార్కి మీరు ఏదైనా స్పెషల్ గిఫ్ట్? Birthday. మీరు చెప్పండి ఉమా మేడం. ఒకసారి ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ చెప్పండి, ఎందుకంటే మీ పార్టీకి వచ్చారు కాబట్టి అందరికీ. It's really great to be here with everybody. My best friend and reconnecting with all the friends, relatives. It's so wonderful. So we are enjoying. So yeah. మ్యారేజ్ ఎప్పుడు ఆ డేట్ కూడా అందరూ రమ్మని ఇప్పుడే చెప్పేసి కార్డు ఇవ్వండి, వాళ్ళందరూ మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడే చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. Actually, thanks to their wedding, they are able to come and spend time with everybody. మీకు స్పెషల్ చెప్పండి, మీకు స్పెషల్గా ఉన్నటువంటి డే ఏంటి? సార్తో మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారా మీరు రెగ్యులర్గా? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం కూర్చొని మాట్లాడుకునే అంత టైం కూడా దొరకడం లేదు. బేసిక్గా ఎక్కువ ఫోన్లలోనే సంథింగ్ వర్క్లో బిజీగా ఉండిపోతుంటారు. కాబట్టి మీరు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటే పెళ్ళైనప్పటి ఇప్పటివరకు ఏదైనా మూమెంట్ ఎక్కువ రిమెంబర్ చేసుకున్న మూమెంట్ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? We are actually 24 hours together because we were in the business all the time together. So it's difficult to say which moment is the best moment. Like bringing Vishal home from the hospital. That was the best moment. Oh, మీరు చెప్పండి ఎందుకు ఒకటి నేను ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు కాబట్టి మీరు చెప్పండి ముందుకి చెప్పండి. మీకు స్పెషల్ చెప్పండి. అంటే పిల్లలు కాకుండా ఇల్లు కాకుండా సంథింగ్ ఒక స్పెషల్, ఒక శారీ అయినా జ్యువెలరీ అయినా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా. గుర్తుకు రావడం లేదంటే కేవలం సూపర్ థ్యాంక్ యూ. నేను మీ అందరి కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను కాబట్టి కంపల్సరీగా ఒక 1 minute
నేను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళండి, నేను గిఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత కంపల్సరీగా వెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరి కోసం ఒక మంచి సాంగ్ ప్లే చేయి, ఆలోపు వాళ్ళు ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తారు. నేను మరీ చెప్పాను, నా గిఫ్ట్ చూసి అసలు ఎవరు తిట్టుకోవద్దు. కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది, బట్ ఇది మీకు రిమెంబర్గా ఉంటుంది గేమ్. కాబట్టి రెగ్యులర్గా మీరు ఇంట్లో ఎంజాయ్ చేయరు. కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఒక 2 minutes మీరు ఒక గేమ్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఎందుకో నేను ఓపిక తెప్పిస్తా, పర్లేదు. పెన్ను వదలేరా? వెరీ గుడ్, సూపర్. చాలా ఈజీ. వాటర్ బాటిల్ మీకు మ్యాచింగ్ కావాలా? చూద్దాం ఎవరు బెలూన్ని బాగా బ్లో చేస్తారు. ప్లీజ్ ఒకసారి ఎవరైనా ఉంటే ఇంకొక మైక్ ఇవ్వు. నాతో పాటు మేడం యాంకరింగ్ చేస్తారు ఈరోజు కాబట్టి. సో మీ హ్యాండ్లో ఉన్నటువంటి బెలూన్ని బ్లో చేయండి, అంటే ఊదండి. చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా నీట్గా ఊదేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ ఆయన గారిని గుర్తు చేసుకుంటూ మీ ఆయన గారిని ప్రేమను అందులో నింపండి. ఈరోజు క్వశ్చన్స్లో కాకుండా ఆన్సర్స్లో. ప్లీజ్ ఎవరైనా ఉంటే నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, యాంకరింగ్ కూడా చేయొచ్చు. ఒక మంచి సాంగ్ నీట్గా వాళ్ళకి తగ్గట్టుకున్నటువంటి సాంగ్ పెట్టు. మనం ఇక్కడ మాస్ చేయడానికి లేదు, చాలా కష్టం. కాబట్టి కంటిన్యూ ఎప్పుడు పెట్టండి. కొంచెం దీపిక గారు ఏం చేశారు మరి? వెరీ గుడ్. చిన్నప్పుడు అంటే ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మీరు. రౌండ్ చేయరా? కొంచెం బ్యాక్ తీసుకో. ఒక రౌండ్ చేయండి. రౌండ్ ప్లీజ్. రౌండ్. ఉమా మేడం గారు ఇక్కడికి వచ్చేసేరా ప్లీజ్. మనం ఈరోజు సాహసం చేపిద్దాం, చూద్దాం. ఉమా మేడం గారు అయితే బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నారు నాకు తెలిసి. అదేం ఎక్స్ప్లెయిన్ చేయదు, వాళ్ళకి అర్థం కాదు. సో అందంగా ఉండడం వల్ల జ్యువెలరీ అన్న చాలా ఇష్టం. కాబట్టి జస్ట్ ఓన్లీ మీ హ్యాండ్లో ఉన్నటువంటి బెలూన్ని చాలా సేఫ్గా పెట్టేసుకోండి. మీ చేతిలో ఉన్నటువంటి బెలూన్ని చాలా సేఫ్గా పెట్టేసుకొని మ్యూజిక్కి తగ్గట్టుగా పక్క వాళ్ళ బెలూన్ని అందినట్టుగా పక్కన ఉండాలి. అలా అని చెప్పేసి మీ బెలూన్ పక్కన కూడా కుళ్ళు కుతంత్రాలతో పక్క వాళ్ళ బెలూన్ పక్కన జస్ట్ ఓన్లీ మీ హ్యాండ్లో మీ చేతిలో బెలూన్ ఉన్నప్పుడు మాత్రమే పక్క వాళ్ళ బెలూన్ పక్కన కొట్టాలి. ఎప్పుడైతే మీ బెలూన్ పగిలిపోతుందో వెంటనే సైడ్కి వెళ్ళి ఇక్కడే నిలబడండి. నేను సెకండ్ గిఫ్ట్ కూడా ఇస్తాను. ఓకేనా? ఓన్లీ విషయాలు ఒకటే ఉండగలుగుతుంది. మిడిల్లో నిలబడి పక్కన డాన్స్ అయిపోయిందా బాగుంటుంది. పక్క వాళ్ళని మాత్రమే జస్ట్ ఓన్లీ హ్యాండ్ ప్రెసింగ్ తో మాత్రమే బెలూన్ పట్టుకుంటారు. రెడీనా? రెడీ? ఒకసారి గట్టిగా చెప్పండి. రెడీ? 3, 2, 1 గో స్టార్ట్. ఏది మరి ఒకసారి గట్టిగా చెప్పండి.
తో మాత్రమే ఆమె భలే మంచి స్కార్ఫ్ కట్టేసి సో బెడ్డున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. మ్యూజిక్ ఆగిపోయింది కదా, మ్యూజిక్ వచ్చినప్పుడు మాత్రమే వెరీ సూపర్. నిషాద్ చాలా షార్ప్ గా ఉన్నాడు, అసలు నీకు అర్థం కావడం ఇక్కడ ఈ రౌండ్ లో ఆడని నువ్వు మ్యూజిక్ పెట్టకపోతే నేనే సాంగ్ పాడుకోవాలి. వెరీ సూపర్. వావ్, ఓన్లీ 2 members. ఎందుకంటే పాపం స్టార్టే కదా. టోటలీ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీళ్ళతో మనం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి తీర్మా
సౌండ్ వింటబ్బా స్కాములన్నీ కాంగే సరదాగా బతుకుతున్నా బచ్చగాళ్ళ ఇష్యూతోని చచ్చి సగం అవుతున్నా లడ్డులాంటి ముఖాలేమో చెట్టులాగా మారుతున్నా తుమాతార్ మరణపల్లి కళాతార్ స్టార్ కిటు స్టార్ తుమాతార్ మరణపల్లి కళాతార్ మారు लगातार स्टार కిటు స్టార్
కంప్లీట్ చేసి వాళ్ళ డయాస్కి వెళ్ళిపోతే తర్వాత నెక్స్ట్ వాళ్ళు స్టార్ట్ సూపర్ ఉమా మేడం గారు మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తారంట. ప్రైజ్ అడుగుతున్నారు కాబట్టి టోటల్లీ బ్యాక్ సైడ్ పెట్టేసి నాకు అలా లాంగ్వేజ్ అర్థం కాదు. సో జస్ట్ ఓన్లీ మ్యూజిక్ కి తగ్గట్టుగా మంచి రొమాంటిక్ సాంగ్ ప్లే చేయి. సో వీళ్ళు మళ్ళీ డ్యాన్స్ చేయాలి కాబట్టి మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ మిడిల్లో ఉన్నటువంటి ఆ బెలూన్ని ఓన్లీ ప్రెస్సింగ్ తో మాత్రమే ఆ బెలూన్ పగలగొట్టాలి. జస్ట్ ఓన్లీ ప్రెస్సింగ్ తో మాత్రమే బెలూన్ పగలగొట్టాలి. అదే రెడీ 3 2 పర్లేదు మీ 3 మెంబర్స్ అండి. ప్రెస్ జస్ట్ ఓన్లీ ప్రెస్. స్లో 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 అసలు ఎంత మంచి కప్పులమ్మో మీరు అసలు ఎప్పటికి విడిపోయినటువంటి బంధం. స్వాతి మేడం గారు ఎంత ఫాస్ట్ గా ఆడేశారు. అప్పుడు మీరు వెరీ గుడ్ సూపర్. कैसे जीना सीखा मैंने जीना मेरे हमदम ना सीखा कभी जीना जीना कैसे जीना ना सीखा जीना तेरे बिना हमदम.
నాకు ఉడుకెత్తిపోతుంది తల్లి తల్లి ఏదో చెప్పడానికి ఎంతో చెప్పాలని అలాగే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను ఇది రాని రోజు మళ్ళీ రాని మంచి డాన్స్ వచ్చారు సూపర్ ఎవ్రీబడి ఇంకెవరైనా డాన్స్ వేయాలంటే వాళ్ళు రావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు వేరు వేసిరే కళాకారుల ఫ్యామిలీ మరి నే ఖర్చు కడితే